యేసుక్రీస్తు తండ్రి దేవుడు, పరలోకపు దేవుడు. ఇంకా వాక్యాలు చెబుతా 33 వచ్చిన, అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడిని చెప్పుకొనుచున్నావు గనక దేవ దూషణ చేసినందుకు నేను రాళ్లతో కొట్టుదమని, మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పాను. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావు అని చెప్పుదురా అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఇంకో వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12:44-45. అంతటా యేసు బిగ్గరగా ఇట్లని, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము, ఒకటై ఉన్నామని చెబుతున్నాడు. యోహాను సువార్త 14:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుతున్నాను, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. మై ఫాదర్ అని అంటున్నాడు ఇక్కడ. నా తండ్రి ఇల్లు అంటున్నాడు. నేను తండ్రి ఇంటిలో నుండి వచ్చాను, తండ్రి దగ్గర నుండి వచ్చాను. తండ్రి నేను ఒకటైనా, నేను తండ్రి కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి, ఏ